హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇవాళ ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ చూద్దాము. రొయ్యలండి, ఆయిల్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాయండి, ఇంకా కాస్త ఫ్రై అవ్వాలి. ఇవి ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిసేలాగా ఈ రొయ్యలకి పట్టేలా కలుపుకోవాలండి. కారం కారం లాస్ట్ వేసుకోవాలండి, ఎందుకంటే మాడిపోతాయి, అడుగంటేస్తాయి పచ్చి రొయ్యలు. అన్ని రొయ్యలు పక్కన పెట్టుకున్నాము. 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇందులోను ఈ కడాయి పెట్టుకున్నానండి, ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. పెట్టుకున్నానండి, ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసాను. ఆయిల్ కూడా వేస్తాను. ఆయిల్ వేస్తున్నానండి. ఇందులోను నెయ్యి ఇష్టపడరండి వాళ్ళకైతే పూర్తిగా ఆయిల్ వేసి చేసుకోవచ్చు. దీన్ని పచ్చిమిర్చి ఫ్రై అనిద్దామండి, దాని టేస్ట్ బాగుంటుంది బాగా ఫ్రై అయితే. ముక్కలు ఫ్రై అవనిద్దాం. బీట్రూట్ ముక్కలు కూడా వేసేసుకుందామండి. క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఇందులోను కాస్త ఫ్రై అవనిద్దామండి. వీటిని బీట్రూట్ క్యారెట్ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాము. ముక్కలు బాగా సాఫ్ట్గా అయిందాక కుక్ చేసుకోవాలి. టమాటా సాఫ్ట్గా అయిపోయిందండి, ఉడికిపోయింది. వెల్లుల్లి పేస్ట్ స్పూన్ పసుపన్ని చేశానండి. మసాలా ధనియాలు, జీలకర్ర, సోపు స్పూను, 2 ఎండుమిరపకాయలు, ఇంకా బిర్యానీ ఆకు ఇవన్నీ కాస్త ఫ్రై చేసి మిక్సీ పట్టుకునే పొడి మీది ఇది కూడా వేసుకున్నాము. కారం అండి, ఇంకా మీకు ఎక్కువ కావాలంటే ఇంకో స్పూన్ వేసుకోండి కారం. మసాలా అంతా సరిపడక ఉప్పు అన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి, ఇవి కూడా వేసుకోవాలి. ఇందులోను ఈ మసాలా అంతా ఈ రొయ్యలకి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూన్ వెనిగర్ వేస్తున్నాను. ఈ మసాలా అంతా బాగా పట్టిందండి. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుందాము. రైస్ వండుకుని చల్లారనివ్వాలండి. ఇది బాస్మతి రైసు. ఉడికించినప్పుడే ఒక స్పూను ఆయిల్ వేసి చల్లారనిచ్చాను నేను. ఈ రైస్ అంతా ఇందులో కలుపుకోవాలండి. ఈ రైస్ వేసాక కలుపుకోవాలి. ఇందులోను కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకుందాం మొత్తం. సబ్స్క్రైబర్ అడిగారండి ఒకరు ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ చేయమని, వాళ్ళ కోసం చేస్తున్నాను. ఇది మొత్తం కలుపుకోవాలండి. కింద మసాలా అంతా ఉంటుంది కదా, రొయ్యలన్నీ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. లేదు, మేము 6 మెంబర్స్ ఉంటామండి, అందుకే ఇందులో చేయవలసి వస్తుంది. మళ్ళీ కావాలితే వేసుకోండి, నాకు అది సరిపోలేదు, మళ్ళీ ఒక స్పూన్ వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్నానండి. మొత్తం రెడీ అయిపోయింది. దీని టేస్ట్ చూసి చెప్తాను మీకు. వెల్లి చట్నీ, ఉల్లిపాయ, నిమ్మకాయని, రొయ్య చాలా బాగుందండి టేస్ట్. ఇది ఎక్కువ మసాలా తినలేని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.